ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలతో తులారాశి వారి జ్యోతిష బలం గవ్వల శాస్త్రం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రం 9 గవ్వలు 9 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష బలం చూస్తామండి. చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని. అలాగే లకోట ప్రశ్న శాస్త్రం అంటారండి. చూద్దామండి తులారాశి వారి జ్యోతిష బలం. తులారాశి వారి జాతకాన్ని గురు మహర్దశ 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. బాలలకు బాలికలకు అలాగే మాత్రం హై స్కూల్లో చదివేవారికి స్కూల్లో చదివేవారికి అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివేవారికి చాలా వరకు అత్యధిక యోగాలు కలిసి వస్తాయి. అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళి చదవాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్కూల్ మార్పిడి కాలేజీ మార్పిడి చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో మాత్రం విద్యారంగంలో సంబంధించిన వారు టీచర్స్ అంటే గురువర్యులకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. బదిలీలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యారంగంలో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బోధన రంగంలో ప్రయత్నం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యారంగం అంటే చదువు చెప్పేవారు కాదండి, ప్రతి విషయంలో ఒక విద్యార్థులకు మార్గదర్శనం చూపించేవారు కోచ్లు కావచ్చు లేదా వారు జాతకంలో ప్రతి విషయంలో మాత్రం ఒక గురువు లెక్క ఉండే బాధ్యతలు ఉన్న వారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. గురు మహర్దశ మంచి ఉంది కాబట్టి వారి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం పెద్దవారిని సందర్శించి చూసుకోవడం అలాగే గురువులని గౌరవించడం అలాగే గురు మహర్దశకు సంబంధించిన దేవుడు సర్వదేవతలు అధిపతులే ఉంటారు. గురు మహర్దశకు ముఖ్యంగా మాత్రం రాఘవేంద్ర స్వామి అలాగే మాత్రం వీరి జాతక బలానికి దత్తాత్రేయుడు అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాతల్లో మాత జ్ఞాన ప్రసూనాంబ అలాగే గాయత్రి మాత సరస్వతి దేవత రాజరాజేశ్వరి దేవత వీళ్ళలో ఎవరినైనా కొలవటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు ఉన్న వారికి అవి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేయాలనుకునేవారు మాట్లాడుకోవాలనుకునేవారు తప్పకుండా వారికి మంచి శుభ ఫలితాలు కనబడతాయండి. అలాగే వివాహమై వారి ప్రాబ్లమ్స్ ఉన్నవారు భార్యాభర్తలకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. ఇక వివాహ విషయం నుంచి తర్వాత సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు సంతానం కలగని వారు సంతానం కలిగి ఇబ్బందులు పడుతున్నవారు అంటే కలగకపోవటం కానీ కలిగి నష్టపోవటం కానీ అలాగే ఆ సంతానం కలిగి అనారోగ్య పాలు కావటం కానీ బాలరిష్ట దోషాలు ఉన్నవారు కానీ అవి తప్పకుండా తొలగిపోతాయండి. ఖచ్చితంగా వారి కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం పుట్టదేవతలు అంటే కన్నె పుట్ట కానీ అలాగే మాత్రం పెద్ద పుట్టలు కానీ ఆ నాగదేవత ఉంటుంది కానీ నాగేంద్రుడిని కానీ నాగదేవతని కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది. మన తెలంగాణ ప్రాంతంలో మాత్రం రేణుక ఎల్లమ్మ ప్రసిద్ధి ఉంటుంది. రేణుక ఎల్లమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది. వేరే ప్రాంతంలో రకరకాల పేర్లు ఉంటాయి. ఖచ్చితంగా ఎక్కడ పోయినా మాత్రం నాగదేవతనే అనుగ్రహం చాలా మంచిదండి. వంశానికి మంచిది, తరతరాలకు మంచిది. ఒక్క వంశం 1000 తరాల వరకు కూడా నడిచే అవకాశాలు ఉంటాయి. మనం చూసే తరాలు 4-5 తరాలు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాలి లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేయించాలి. ముఖ్యంగా భూమి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వ్యవసాయ విషయంలో భూములు ఉన్నవారు వ్యవసాయ తగాదాలు ఉన్నవారు గట్టు తగాదా ఉన్నవారు పొలం తగాదా ఉన్నవారు అలాగే మాత్రం పంట తగాదాలు ఉన్నవారు పంట నష్టమవుతున్నవారు అలాంటి సంఘటనలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం జలదేవత అంటే వారి ఇంట్లో కానీ వారి ఉండే చోటులో కానీ ఫామ్ హౌస్ కావచ్చు లేదా ఇంకా వీరి జాతకానికి వ్యవసాయ రంగంలో బావి కావచ్చు అక్కడ ఏదైనా అమ్మవారు ఉంటే ఖచ్చితంగా పూజ చేయాలి, చేస్తే మంచిదండి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి తిరుగు ఉండదు. అలాగే వ్యాపార విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు మాత్రం తప్పవండి.
ఈ తులారాశి వారికి మాత్రం రాజకీయ పరంగా మాత్రం ఎటువంటి ఫలితం ఉండదండి. పేరు గొప్ప ఉంటుంది కానీ డబ్బు మాత్రం చాలా వరకు కఠినం ఉంటుందండి. చిత్తా నక్షత్రం వారికి విచిత్రమైన పరిస్థితులు మొదలయ్యే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. విశాఖ నక్షత్రం 1వ పాదం వారికి మంచి యోగ బలం ఉంటుంది. ఈ తులారాశి వారి మాత్రం మహాపాశుపతి హోమం చేపించడం చాలా వరకు మంచిది. ఆ పరమేశ్వరుడు హోమం అండి. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మంగళవారం, సోమవారం, శుక్రవారం, శనివారం ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం నియమం పాటించడం మంచిది. బాలగ్రహ దోషం పోవాలంటే, మతిమరుపు చిక్కులు చికాకులు పోవాలంటే, చాలా వరకు ఇబ్బందులు పెడుతున్న వారైతే ఆంజనేయ స్వామి దర్శనం చేయడం మంచిది. ఎరుపు సింధూరం ధరించడం మంచిది. అలాగే మాత్రం యుక్త వయసులో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆకుపూజ చేపించడం మంచిది. అలాగే తులసిమాలతో శ్రీరాముడిని, విష్ణుమూర్తిని పూజ చేపించడం చాలా వరకు మంచిది. లక్ష్మీదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరికి ఎంత డబ్బు వచ్చినా ఆగదు కాబట్టి లక్ష్మీదేవత నిలవాలంటే మాత్రం తులసిమాలతో మాత్రం విష్ణు లక్ష్మి కలిపి పూజ చేస్తే శుభ ఫలితం కలుగుతాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే రాహు గవ్వలు పడ్డాయండి. రాహు గ్రహం అనేది వీరికి చాలా వరకు మంచి ఉంది కాబట్టి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వీరికి ఎక్కడ పోయినా మాత్రం వీరి మీద నిఘా చాలా ఉంటుందండి. అంటే మంచి చూపే ఉంటుంది, చెడు చూపు కూడా ఉండదు. కానీ 100 మంచి చూపులో ఒక చెడు చూపు కూడా ఉంటుంది కాబట్టి దిష్టి చాలా తగులుతుంది. నరదిష్టి అంటారు దానికి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కడు ఉంటే మాత్రం నరదిష్టి చాలా వరకు డేంజర్ అండి మనిషికి. మనం ఎవరికి అపాయం చేయకపోయినా కూడా అనుకోకుండా మనకు కొన్ని ముఖాలు చూస్తే మాత్రం ఏడో బుద్ధి అవుతుంది. అలాంటి నరఘోష పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం వీరు లక్ష్మీనరసింహస్వామిని ధ్యానం చేయటం, లక్ష్మీనరసింహస్వామిని హోమం చేపించడం, లేదా మామూలుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసి రావడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి. నరఘోష అధికం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పటివరకైతే 9 గవ్వలు పడ్డాయి, 2 సార్లు వేస్తే 3వసారి గవ్వలు వేసి చూద్దామండి ఎలా ఉందో. 3వసారి గవ్వలు వేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. 3, 4, 5 మొత్తం వీరి జాతక బలానికి 14 గవ్వలు పడ్డాయండి. వీరి జ్యోతిష బలంలో 14వ సంఖ్య చాలా వరకు అత్యద్భుతమైన సంఖ్య. వీరి జీవితం వీరి చేతులారా ఇబ్బందులు పెట్టుకోవాల్సింది తప్ప ఎవరు ఇబ్బందులు పెట్టరు కాబట్టి ఏ నిర్ణయమైనా 1కి 4 సార్లు ఆలోచన చేసుకుని తీసుకోవడం మంచిదండి. 3వ సంఖ్య గురు మహారదశ, 4వ సంఖ్య రాహు మహారదశ, 5వ సంఖ్య బుధ మహారదశ. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ మాత్రం రాహు మహారదశ కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు మాత్రం లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయడం, గురువులని ఆరాధన చేయటం, అలాగే మాత్రం మీరు జ్యోతిష బలానికి దత్తాత్రేయుడిని పూజ చేయటం, రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, అలాగే వినాయక చవితి ఘడియల ఇవి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం శుభయోగం కలుగుతండి. తులారాశి వారికి శుభం భూయాత్.